తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సందీప్ రెడ్డి వంగ గారు అప్పటికి ఎవరికి తెలియదు, ఒక కొత్త ఆయన, ఒక అవును, డెబ్యూటెంట్ అవును, కాబట్టి. అవును. ఏమన్నా అనిపించిందా మీ ప్రెడిక్షన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆ డైరెక్షన్ చూసినప్పుడు? అంటే ఫ్యూ పీపుల్ హ్యావ్ దట్ ఆరా. అంటే ఇలా తెలిసిపోతుంది మీకు. ఆల్రెడీ ఫేమస్ ఉన్నట్టు మాట్లాడతారు. ఆల్రెడీ ఎంత కాన్ఫిడెంట్, ఎవ్రీబడి వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ సెట్. అందరూ కాన్ఫిడెంట్ ఉండే. సో ఎస్, సార్ ఇస్ లైక్ అమేజింగ్. సార్ బయట అనుకున్నంత కోపిష్ట ఏం కాదు. నాకు తెలిసిన సార్ అయితే వేరబ్బా. అక్కడ ఏమవుతుందో నాకు తెలీదు. సో బయట అందరూ ఇలాగ అనుకుంటారు, అంటే చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసేస్తారు వెంటనే. ఆయన ఏ అలా రీల్లో ఏం కనిపించినా లేదు. కొంచెం ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టారంటే చాలు, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేసేస్తారు. ఈవెన్ పాపం TV9 లో ఇంటర్వ్యూస్, ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అన్నప్పుడు ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన పాపం సీరియస్ అవ్వరు, ఇలా అలా అని తర్వాత ఐ విల్ గో టు బాలీవుడ్ అండి, అక్కడ కూడా బ్యాన్ చేస్తే హాలీవుడ్ అని చాలా పొలైట్ గానే చెప్తారు. బట్ ఏంటి ఫస్ట్ ఇలా చూస్తారు ఆయనకి, ఆయన కళ్ళు ఇలాగా. ఇంటిమిడేటింగ్. డెఫినెట్లీ. అంటే కొంతమంది ఉంటారు కదా, చూసిన వెంటనే మీకు లైక్ ఇంటిమిడేటింగ్ అనిపిస్తుంది చూసినప్పుడు. బట్ ఐఎమ్ ఓకే. అంటే హీ వాజ్ స్వీట్ విత్ మీ. సో బట్ ఒక ఫార్ములా చెప్పేశారు తెలుసా మీరు ఇప్పుడు? ఏంటి? కొంతమంది ఆల్రెడీ చాలా ఫేమస్ లా మాట్లాడతారు, అవునవును, అది సక్సెస్, చాలా మందికి అది సక్సెస్ ఫార్ములా అయింది. అవునవును. ఈవెన్ అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ గారు ఆ స్పీచ్ ఇవ్వకపోయి ఉంటే మేబీ ఇంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదేమో. ఎగ్జాక్ట్లీ, ప్రాపర్ టైమ్ లో ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. లైక్ అందరినీ పిలవండి రా, ఒకవేళ బీప్ వేస్తే మీరు పిలవండి అని. నైస్ నైస్. సో ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అయితే అప్పటికే విజయ్ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది మీకు, విజయ్ గారి మీద. సో చేశారు. అవునవును. నైస్. సో ఏంటి మొన్న పెళ్ళి అయింది కదా, అంత హర్ట్ అవ్వలేదు నేను. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఇఫ్ దే ఆర్ ఇన్ లవ్, వై నాట్? కానీ సిద్ధార్థ్ కి పెళ్ళైనప్పుడే హర్ట్ అయ్యా. అవునా? సేమ్ పేరు పైగా అదితి. ఓకే, అదితి గారితో పెళ్ళైనప్పుడు hurt అయ్యారు. నేను చాలా హర్ట్ అయ్యాను. నేను ఎంగేజ్మెంట్ కే ఏడ్చాను. తర్వాత కొంచెం డైజెస్ట్ చేసుకొని సర్లే ఇది అవుతోంది, నాకు ఇప్పటికి ఏడుపు వస్తుంది. బట్ ఓకే. కాదు మరి, అంత ట్రూ ఉన్నప్పుడు మీరు త్వరగా ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఎవరన్నా. నేనేమనుకున్నానంటే, నేను సిద్ధార్థ్ గారిది వేరే ఇంటర్వ్యూస్ చూసాను. చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను పెళ్లి చేసుకోను ఇలా చెప్పేవారు. సో నేనేమనుకుంటా యాజ్ ఎ ఫ్యాన్, సరే నా కోసం వెయిట్ చేస్తారు అని అనుకుంటా. అదే ఉంటుంది ఫ్యాన్ గర్ల్. సో ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు. ప్రభాస్ గారు కూడా పెళ్లి చేసుకోను అనే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. రేపు వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి, చాలా మంది అమ్మాయిల హార్ట్స్ బ్రేక్ అవుతాయి. అలానే నా హార్ట్ కూడా బ్రేక్ అయింది. చేసుకొని అన్నారు కదా, ఎందుకు చేసుకున్నా? అది కూడా ఇప్పుడు బయట జనాలు నవ్వుతారు నేను పోయి చెప్తే అదితి అని. సరిపోయింది, అయింది, బాగైంది నీకు. బట్ ఎనీవే, అంటే నేను ఒకవేళ కలిస్తే ఫ్యాన్ గర్ల్ గా కలవాలనుకోలేదు సిద్ధార్థ్ని. ఒక యాక్ట్రెస్ గా కలుద్దాం అనుకున్నా. నాకు ఇష్టమే, కానీ నన్ను ఎవరైనా చురుకునగా చూస్తే నచ్చదు. అలా అని అతను చూస్తాడని కాదు, నేనేమైనా అచీవ్ చేశాక కలుద్దామని. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అదే ఇప్పుడు నేను సిద్ధు నువ్వు అంటే నాకు ఇష్టం అంటే ఎవరు నువ్వు అంటే. సో నిజం, పర్ఫెక్ట్, సీరియస్లీ సూపర్. మంచి యాటిట్యూడ్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు. అది ఉండాలి నిజంగా. మనం ఐ మీన్ ఎంత ప్రేమ ఉన్నా కూడా చులకన చేయకూడదు, ఆ లవ్ ని చులకన చేయకూడదు, దాన్ని గొప్పగా చూపించాలి. సూపర్ అండి, సూపర్. సో బట్ అమిత్ మీ తర్వాత చూసుకుంటే బయట వాళ్ళం కాబట్టి మేము కంపేర్ చేసుకుంటాం, అదేంటి ఇవిడికి అన్ని ఐ మీన్ మంచి ఆమె, అందంగా ఉంది ఆమె, తెలుగు ఆమె, అండ్ ఈవెన్ మీ స్మైల్ బాగుంటది లిటరల్లీ. అది ఎవరైనా చెప్తారు బేసికల్లీ కదా, మీకు అది అసర్ట్, మీ టీత్ అవి అసర్ట్, అసలు నవ్వినప్పుడు చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే లోనే ఉంది? అవునవును, ఎందుకనేది నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. నేను ఐ డోంట్ నో, మేబీ నాకు వస్తుందేమో. ఐ షుడ్ జస్ట్ వెయిట్, ఐ గెస్. నా పని నేను చేసుకుంటూ ఉంటే ఏదో రోజు అవుద్ది. ఇప్పుడు ఏమన్నా మారిపోయిందా మీరు స్టార్ట్ అయినప్పటికీ, మీ కెరియర్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి? ఈవెన్ పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అవును, మీకు ఏమన్నా అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్.
నేను యాక్చువల్లీ అనుకోలేదు ఇలా బూమ్ అవుతుందని, ఓటీటీ వస్తుందని. నేను యాక్చువల్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయం కదా. ఆబ్వియస్లీ టెక్నాలజీ మారుతూ ఉంటుంది, చేంజెస్ కాన్స్టెంట్. సో నేను అనుకోలేదు ఓటీటీస్ వస్తాయి, వెబ్ సిరీస్లు ఇన్ని గానం తీస్తారు, ఇది అది అని. సో యా, దట్ చేంజ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నేను అనుకున్న మూవీ ఇస్ లైక్ క్లాసిక్, టైమ్లెస్, అది అసలు ఎవరు కదపలేరు అనుకున్నాను. తర్వాత కోవిడ్ వచ్చింది. కరెక్ట్. సో యా, ఇప్పుడు థియేటర్కి రావాలంటే పెద్ద నేమ్ ఉంటే కానీ రావట్లేదు. అది చాలా బాధగా ఉంది యాక్చువల్లీ. నేను ఫుల్ థియేటర్ ఒక కొత్త కమ్మర్కి చూడడం రేర్ ఇప్పుడు. అండ్ దట్ ఈస్ లైక్ యునో, థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు. బయటికి ఇలా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తాం మనం ఏదైనా మంచి మూవీ చూస్తే. సో యా, ఐ మిస్ దట్ ఫీలింగ్. కరెక్ట్. ఈవెన్ డబ్బింగ్ సినిమాలు ఆ టైంలో, ప్రేమిస్తే, షాపింగ్ మాల్, ఇలాంటి సినిమాలను కూడా మన వాళ్ళు ఎంత సెలబ్రేషన్. థియేటర్లో సినిమా చూడడం అంటే ఒక సెలబ్రేషన్. ఇప్పుడు వాల్యూ అదే అదే. బట్ ఇప్పుడు ఏంటంటే ఓటీటీ అనేది కొంచెం అవైలబుల్ గా ఉండడం వల్ల అన్ని లాంగ్వేజ్ లో చూస్తున్నారు బయట ప్రపంచంలో. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ ఇప్పుడు ఈ ఫోన్స్ వస్తుంటే ఐ మిస్ దోస్ ఓల్డ్ ల్యాండ్ లైన్ ఫోన్స్. అప్పుడు నంబర్స్ గుర్తు పెట్టుకొని పాకెట్ లో రాసుకొని. సో సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఓటీటీ వస్తే ఐ మిస్ దట్ థియేటర్. సంధ్య థియేటర్లో చూడడం, మంజు థియేటర్లో చూడడం, టివోలీలో చూడడం, ఇవన్నీ ఐ మిస్. సో సీరియస్లీ అంటే బిహేవియర్, మన సైకాలజీ అలా ఉంటుందేమో తెలియదు కానీ ఈవెన్ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అవి నచ్చవు. బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఐ మిస్ దోస్ డేస్ అంటాం. నేను యాక్చువల్లీ మా కజిన్స్ అందరు ముంబై అలా ఉంటారు కదా, అక్కడ టికెట్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ హైదరాబాద్ యూస్ టు హ్యావ్ లైక్ యునో మినిమం టికెట్ రేట్స్ అనమాట. నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని, మీరు ముగ్గురు చూసే దాంట్లో మేము 4-5 చూసేస్తాము సినిమా అని. ఇప్పుడు అది కూడా మారిపోయింది. నా హార్ట్ కోవిడ్ తర్వాత అది కూడా మార్చేశారు, టికెట్ రేట్లు మార్చేశారు. ఐఎమ్ లైక్ ఎందుకు? నేను ప్రౌడ్గా చెప్పేదాన్ని హైదరాబాద్లో తక్కువ తెలుసా అని. సో ఐ మీన్ ఏమన్నా చిన్నప్పటి నుంచి అంటే 3 yearsకే మీరు ఫిక్స్ అయిపోయారు ఇది యాక్ట్రెస్ అని. బట్ ఇప్పుడు ఈ ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా పర్టికులర్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ టైంకి ఇది అచీవ్ చేయాలి, పర్టికులర్లీ ఈ లైఫ్లో ఇది అచీవ్ చేయాలి. యాక్చువల్లీ నాకు 7th క్లాస్లో డైరీ ఉండేది, దాంట్లో రాసుకునేదాన్ని నాని గారితో యాక్ట్ చేయాలి, శర్వానంద్ గారితో యాక్ట్ చేయాలి, వరుణ్ సందేశ్ గారితో యాక్ట్ చేయాలి. ఆ 3 అయ్యాయి. అంటే నాని గారితో జెంటిల్మెన్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేశా, శర్వానంద్ గారితో అదే చేశాను, రీసెంట్ గా వరుణ్ సందేశ్ గారితో నేను మూవీ చేస్తున్నాను. ఓకే. సో నాకు అది, కానీ దాంట్లో ఏంటంటే నేను సిద్ధార్థ్ పేరు రాయలేదు అనుకుంటా, సో ఇంకా రావట్లేదు అది. బట్ ఎనీవే మేబీ ఆ బుక్కి ఏమైనా పవర్ ఉండి ఉంటుంది అప్పుడు రాసినవన్నీ నెరవేరు. నేను అప్పుడు రాసుకున్నాను 30 years కి పెళ్లి చేసుకోవాలి. సో ఇండస్ట్రీకి వచ్చాక నేను లైట్ తీసుకున్నా ప్లానింగ్. ఇక్కడ ప్లాన్ చేస్తే ఏం జరగవు, ఇంకా ఫ్లోతోనే వెళ్ళాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.